గురువుగారు, న్యాయ రీతులలో కందుక న్యాయం అంటే ఏమిటి? కందుకము అంటే బంతి అని అర్థం. బంతిని నేలకేసి కొడితే అది అక్కడ చతికిలబడి కూర్చోదు. మళ్ళీ ఎంత వేగంతో కొట్టావో అంత వేగంగా పైకొస్తుంది. కందుకము ఓలె సుజనుడు కిందంబడి నగసియుండు అంటాడు భర్తృహరి శతకాన్ని తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి. మన జీవితంలో అనేకమైన కష్టాలు మనకు ఎదురైనప్పుడు ఆ సమస్యను చూసి కృంగిపోకుండా ధీరోదాత్తమైన స్వభావంతో దాన్ని ఎదుర్కోగలిగితే, పైకి మళ్ళీ లేవగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. మందుడు మృత్యుండమవలే, అదే ఆ ధైర్యము ఆ గాంభీర్యము లేనివాడు కింద పడగానే చతికిలపడి ఇహ నాతో ఏమీ కాదు, నా జీవితం వ్యర్థమైపోయింది అని ఏడుస్తూ కూర్చుంటాడు. అందుకే బంతిని ఉదాహరణగా చెబుతూ మణిరేవ మహాషాణ ఘర్షణం నతు మృత్ కణహ అని చెబుతారు. మణిని ఎంత సానబెడితే అంత జాజ్వల్యమానంగా అది ప్రకాశిస్తుంది. అదే మట్టి ముద్దను నీవు ముట్టుకున్న మరుక్షణం అది పిండి పిండి అయిపోతుంది. ఈ సత్యాన్ని తెలియజేస్తూ విపత్కర పరిస్థితులలో, క్లిష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగు. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకొని రాజవైభవంతో వెలసిల్లారు. కానీ ధర్మరాజు జూతం ఆడిన కారణాన ఆ భోగాలన్నీ పోగొట్టుకున్నారు, అడవుల పాలయ్యారు. అలా అడవులలో ఉన్నప్పుడు వారు ఏడుస్తూ కూర్చోలేదు, మహాపురుషులను కలుసుకున్నారు. వారి ద్వారా జీవిత సస్యాలను తెలుసుకున్నారు, తపస్సు చేశారు, ఆయుధాలనన్నింటినీ సమకూర్చుకున్నారు. యుద్ధానికి సన్నద్ధమై 7 అక్షౌహిణీల సైన్యమే తమ దగ్గర ఉన్నప్పటికీ 11 అక్షౌహిణీల సైన్యం కల దుర్యోధనుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించగలిగారు. కారణం మొక్కవోని ఆత్మవిశ్వాసం, ఎలాంటి పరిస్థితులలో కూడా చెలించినటువంటి గంభీరమైనటువంటి ఆలోచన విధానం. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాదన చేస్తూ ఉన్న సమయంలో ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాన్ని అలా చూసి మళ్ళీ వాదన కొనసాగించారు. వాదన అంతా అయిపోయి వెళ్ళిన తరువాత మిత్రుడు అడిగాడు, ఏదో టెలిగ్రామ్ వచ్చినట్టుంది కదా అంటే సమాధానం ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్, నా భార్య మరణించింది అని నాకు టెలిగ్రామ్ వచ్చింది. అలాంటి స్థితిలో కూడా తన ధర్మాన్ని విస్మరించకుండా ముందుకు సాగాడు. కనుకనే భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము నైజాం నవాబు కోరల నుంచి విడివడి స్వాతంత్ర్యాన్ని పొందటంలో ప్రధాన భూమికను పోషించగలిగాడు. ఇదే కందుక న్యాయం మనకు తెలియజేసే అద్భుతమైన జీవిత సత్యం.